హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో బేసిక్గా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు మన ఛానల్ ద్వారా ముందుగా అందుతాయి. జనరల్గా చూసినట్టయితే మనకు ఈ సిరీస్లో డిఎస్సి అండ్ టెట్ అండ్ గురుకుల సిరీస్ ఏదైతే ఉందో అందులో చూసినట్టయితే మనకు క్లాస్ 3కి సంబంధించి 8th, 9th, 10th సో 3 చాప్టర్స్కి సంబంధించి మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తున్నాం. సో బేసిక్గా ఏంటంటే మీకు ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా మన యొక్క ఛానల్లో మన ఒక వీడియోల ద్వారా మీకు అందిస్తున్నాం. సో ఎవరైతే మా ఛానల్ని మిస్ చేయకుండా చూస్తారో డెఫినెట్గా వాళ్ళకి ఒక్క మార్క్ కూడా మిస్ కాదు. అదేవిధంగా మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది మీరు ఒక్కసారి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్కి సంబంధించి 3rd క్లాస్కి సంబంధించి మీరు మరొకసారి చదివితే మీకు ఈ కవర్ టాపిక్స్ అనేవి మళ్ళీ కవర్ అవుతాయి. సో బేసిక్గా మీరు చదివినా నేను చదివినా ఇజంట్ ఇట్ ఓవరాల్గా ఆ కాన్సెప్ట్లో ఆ చాప్టర్స్లో ఏముందో మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో బేసిక్గా చూసినట్టయితే మనకు 3 చాప్టర్స్ ఈ యొక్క వీడియోలో మనం కవర్ చేస్తాం. సో 8th and 9th and 10th చాప్టర్కి సంబంధించి రైట్. సో ఈ చాప్టర్స్లో ఏముందో చూద్దాం. సో 8th చాప్టర్ చూసినట్టయితే మనకు ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి ఉంది రైట్. సో ఫుడ్ హ్యాబిట్స్ మీకు తెలుసు ఏ విధంగా చేయొచ్చు. ఇందులో ఎలాంటి మనకు ఎక్కడ కానీ ఇంపార్టెంట్ బిట్ అనిపించలేదు రైట్. సో అందుకే మనం దాంట్లో ఎలాంటి టాపిక్ కవర్ చేయలేదు. నెక్స్ట్ 9th చాప్టర్కి వచ్చినట్టయితే మనకు వచ్చేసి అవర్ విలేజ్. అవర్ విలేజ్ ఇందులో కూడా మనకు సో మీ యొక్క విలేజ్ ఎలా ఉండాలి, సో 3rd క్లాస్ చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఎలాంటి కూడా బిట్ మనకు కనిపించలేదు. సో మనము అదేవిధంగా 10th చాప్టర్కి వెళ్ళినట్టయితే చాప్టర్ నేమ్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌజెస్. సో హౌజెస్ ఏ విధంగా ఉంటాయి డిఫరెంట్గా రైట్. ఇండియాలో ఏ విధంగా ఉంటాయి, కొన్ని పర్మనెంట్ హౌజెస్ ఏ విధంగా ఉంటాయి, టెంపరరీ హౌజెస్ ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, సో అది కాన్సెప్ట్. సో ఈ చాప్టర్ని చూసినట్టయితే మనకు 8th క్లాస్కి లింక్ అయి ఉంది. ఇది 8th క్లాస్కి లింక్ అయి ఉంది. అదేవిధంగా 8th క్లాస్లో 24th చాప్టర్కి ఇది క్లియర్గా లింక్ అయి ఉంది. సో రైట్ చూద్దాం. సో ఏ విధంగా మనకు ఈ యొక్క బిట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో చూసినట్టయితే మనకు ఎర్త్ క్విక్ జోన్ అనమాట. ఎర్త్క్విక్ జోన్స్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ ఎప్పుడు కూడా బిల్డింగ్స్ ఉండవు. సో బిల్డింగ్స్ ఉండవు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉండవు. సో అక్కడ ఏ విధంగా ఉండే టెంపరరీ హౌజెస్ అది కూడా వుడ్తో తయారు చేసినటువంటి హౌజెస్ మాత్రమే ఉంటాయి రైట్. ఎప్పుడంటే మనకు చూసినట్టయితే ఎప్పుడైనా సరే ఎర్త్క్విక్ జోన్స్లలో సో జనరల్గా అది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కావచ్చు రైట్. సో పర్టికులర్ టైం అనేది మనం చెప్పలేము కాబట్టి అక్కడ సిమెంట్తో అంటే కాంక్రీట్ హౌజెస్ ఉండవు. సో జనరల్లీ మనకు వుడ్తో ఉన్నటువంటి హౌజెస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు కేరళ కానీ కాశ్మీర్ కానీ మనం వెళ్ళినట్టయితే మనకు జనరల్గా బోట్ హౌజెస్ ఎవరైతే టూరిస్టులు ఉంటారో సో దూరం నుంచి వస్తారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి లేక్స్లలో కానివ్వండి అక్కడంటి ప్లేసెస్లలో మనకు బోట్ హౌజెస్ స్పెషల్గా మనం 2 ప్లేసెస్లలో చూస్తాం. ఒకటి కేరళ, రెండోది వచ్చేసి కాశ్మీర్. అదేవిధంగా మనము కొన్ని ఐస్ కవర్డ్ ఏరియాస్ కానీ కోల్డ్ కవర్డ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్కిటిక్ రీజియన్. సో ఆర్కిటిక్ రీజియన్స్ ఎక్కడైతే ఉన్నాయో అదేవిధంగా కోల్డ్ ఏరియాస్ ఈ ప్లేసెస్లో మనం జనరల్గా చూసినట్లయితే ఈగ్లూ హౌజెస్. సో ఈగ్లూ హౌస్ అంటే ఐస్తో వీళ్ళు కొన్ని రోజులు ఎప్పుడు వింటర్ సీజన్లో మాత్రమే ఓన్లీ వింటర్ సీజన్ మాత్రమే ఇది పాసిబుల్. సమ్మర్ సీజన్లో అక్కడ టెంట్స్తోని వేసుకొని ఉంటారు. సో సమ్మర్ సీజన్లో మాత్రమే వీళ్ళు ఏం చేస్తారు వింటర్ సీజన్లో మాత్రమే వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఐస్తో ఈగ్లూ హౌజెస్ అనేవి ఐస్తో తయారు చేసుకుంటారు. సో రైట్. సో ఈ విధంగా హౌజెస్ అనేటివి మనకు చూడొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌజెస్ డిఫరెంట్ ప్లేసెస్లో. అదేవిధంగా మన హౌజెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పర్మనెంట్, అదేవిధంగా టెంపరరీ హౌజెస్. సో టెంపరరీ అండ్ పర్మనెంట్ ఇందులో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో పర్మనెంట్ హౌజెస్ ఏవైతే ఉన్నాయో ఈ హౌజెస్ చూసినట్టయితే కొన్ని హౌజెస్ని మనము టైల్స్తో చేస్తాం. అదేవిధంగా డటాచ్డ్ అంటే మనం జనరల్గా చూసినట్టయితే ఇవి ఏవైతే ఊర్లలో మనం చూసినట్టయితే జనరల్గా మట్టితో
స్టార్ట్ చేసి పైన కప్పు, ఓకే, పైన కప్పు అనేది గడ్డితో ఉంటాయి. ఓకే, సో ఇవి జనరల్గా ఊర్లలో మనము ఈ విధంగా చూడొచ్చు హౌజెస్ అనేటివి. సో మట్టితో కింది నుంచి పార్ట్ అంతా కవర్ అయి ఉంటుంది. సో పైకి వచ్చేసరికి మనకు గడ్డితో ఉంటుంది, అంటే గుడిసెల్లాగా ఉంటుంది, రైట్. సో అదేవిధంగా మనకు ఇంకొక హౌస్ ఏవైతే ఉందో, ద హౌస్ విత్ ది షీట్ రూఫ్ అంటే పై కప్పు. ఓకే, సో షీట్ అంటే రేకులతో ఉన్నటువంటి ఇల్లు. సో కిందంతా సిమెంట్తో ఉంటుంది, పైకి వచ్చేసరికి రేకుల ఇల్లు ఉంటుంది. ఓకే, ఇది పర్మనెంట్ హౌజెస్. అదేవిధంగా మనం జనరల్గా చూసినట్టయితే బిల్డింగ్స్. సో నార్మల్గా బిల్డింగ్స్ మనకు సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇది పర్మనెంట్ హౌసెస్ సంబంధించి. నెక్స్ట్ మనకు టెంపరరీ హౌజెస్ కొన్ని పైప్స్తో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెంపరరీ హౌజెస్ మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఎక్కడైతే కోల్డ్ అండ్ ఐస్ రీజన్స్లో టెంపరరీ హౌజెస్ ఉంటాయి, ఎక్కడ సమ్మర్ టైంలో. సో అక్కడ మనకు టెంట్ హౌజెస్ అనేటివి స్పెషల్గా సమ్మర్ టైంలో మనకు చేస్తారన్నమాట. సో మనకు 8th, 9th అండ్ 10th చాప్టర్కి సంబంధించినటువంటి ఈ యొక్క టాపిక్స్, రైట్. సో స్పెషల్లీ మనకు 8th అండ్ 9th చాప్టర్లో ఎలాంటివి లేవు. సో ఓన్లీ 10th చాప్టర్లో మనకు హౌజెస్ ఏ విధంగా ఉంటాయని మాత్రమే ఈ యొక్క చాప్టర్లో చెప్పడం జరిగిందనమాట. సో మీకు టాపిక్స్ అనేవి లెంత్ కాకుండా స్మార్ట్గా, సింప్లిఫైగా, సో వెరీ తక్కువ టైంలో మీకు టాపిక్స్ అనేవి కవర్ అయ్యేటట్టు మనం ఈ వీడియోలో చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్క బిట్ కూడా మాకు కూడా మిస్ కావద్దు, మనకు టెట్ అండ్ గురుకుల యాజ్ వెల్ యాజ్ డిఎస్సి. సో ఆ కాన్సెప్ట్ మీద బేసిక్గా డైరెక్ట్గా క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పాయింట్అవుట్లో కనిపించేటట్టుగా మనం ఇక్కడ ఈ క్లాసెస్ అనేది చెప్తున్నాం. సో మీకు డెఫినెట్గా ఈ క్లాసెస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా ఈ క్లాసెస్ని, ఈ యొక్క సిరీస్ని మన ప్లేలిస్ట్లో ఉంది. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన ఒక సిరీస్ని కంప్లీట్ చేయొచ్చు, రైట్. సో ఎందుకు మనము అన్ని చాప్టర్స్ని కంప్లీట్ చేస్తున్నామంటే లేని చాప్టర్స్ని డిస్కస్ చేసి కూడా మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి అందుకే ఏవైతే టాపిక్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ ఉందో, బేసిక్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుందో ఆ టాపిక్స్ని మాత్రమే మనము కవర్ చేయడం జరిగిందనమాట, రైట్. సో ఇది మన వీడియోకి సంబంధించినటువంటి క్లాస్, రైట్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.